వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ ఐఏఎఫ్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేసినా మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ ద్వారా రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో ఇవి మీరు ఒకవేళ ఎలిజిబుల్ కనుక అయితే మీకు సంబంధించిన యూనిట్స్ ఆర్ డివిజన్స్కి ప్రకారంగా మీ అప్లికేషన్స్ అనేది పంపించాలి. సో ఇక్కడ మీరు చూపిస్తున్న టేబుల్ ఏదైతే ఉందో ఇది డిఫరెంట్ యూనిట్స్ ఆర్ డివిజన్గా డివైడ్ చేసి ఉంది. అండ్ ఈ పర్టికులర్ కాలంలో లాస్ట్ కాలం దగ్గరైతే చూస్తున్నారో ఈ సెక్షన్ అంతా కేటగిరీ వైజ్ డివిజన్ చేశారు. యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి కేటగిరీ అండ్ ఈఎస్ఎం కేటగిరీ. సో ఇట్లా కేటగిరీ వైజ్ డివిజన్ అనేది చేశారు. సో ఫస్ట్ డివిజన్ కనుక చూస్తే మీకు ఇక్కడ పోస్టల్ అడ్రసెస్ ఇస్తారు ప్రతి డివిజన్ ప్రతి యూనిట్కి. అండ్ ఇక్కడ మధ్యలో మీరు చూస్తున్నది పోస్ట్ అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నదో మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ చేశారు. సో ఫస్ట్ కనుక చూస్తే పోస్టల్ అడ్రసెస్. ఫస్ట్ ఇస్ ఇన్ ఆగ్రా, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇన్ ఆగ్రా. దీంట్లో ఎల్డీసీ అండ్ ఎంటీఎస్కి వేకెన్సీస్ ఉన్నాయి. ఎల్డీసీకి అయితే 1 వేకెన్సీ, ఎంటీఎస్కి అయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ తేజ్పూర్ అస్సాం అండ్ నెక్స్ట్ ఈజ్ ఇన్ గువాహటి అస్సాం. సో అస్సాంలోనే డిఫరెంట్ స్టేషన్స్ అనమాట. దీంట్లో మీకు ఎల్డీసీ, స్టోర్ సూపరింటెండెంట్, సిఎంటీడీ ఓజీ అండ్ మళ్ళీ గువాహటి అస్సాంలో కూడా సిఎంటీడీ ఓజీ వేకెన్సీ అనేది ఉంది. ఇక్కడ మీకు 1 to 2 వేకెన్సీస్ అనేవి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఈ వేకెన్సీస్ మళ్ళీ ఇక్కడ కేటగిరీ వైజ్ డివిజన్ చేశారు. లాస్ట్ కాలంలో చూడొచ్చు. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్లో ఓన్లీ 1 స్టేషన్ ఉంది. దట్ ఈస్ ఇన్ జైసల్మేర్, రాజస్థాన్. దీంట్లో పోస్ట్ వచ్చేసి ఫర్ కుక్. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఈ 1 వేకెన్సీ కూడా యూఆర్ కేటగిరీకి అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఫర్ ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇన్ చెన్నై, తర్వాత సికింద్రాబాద్ అండ్ మళ్ళీ ఇంకొక స్టేషన్ ఇన్ బేగంపేట్ సికింద్రాబాద్ అండ్ దెన్ ఇంకోటి ఇన్ బెలావి. సో ఇక్కడ మీకు అన్ని పోస్ట్ వచ్చేసి సిఎంటీడీ ఓజీ. ప్రతి స్టేషన్లో కూడా ఓన్లీ ఈ పర్టికులర్ పోస్ట్ ఆర్ వేకెన్సీ అనేది ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 1 to 6 వేకెన్సీస్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్లో మీకు వేరియస్ స్టేషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆల్ ఆఫ్ ది స్టేషన్స్ అవైలబిలిటీ ఉన్నవి. న్యూఢిల్లీ ఉంది అండ్ పంజాబ్ ఉంది, చండీగఢ్ ఉంది అండ్ శ్రీనగర్. నెక్స్ట్ ఇట్స్ ఇన్ అగైన్ న్యూఢిల్లీ అండ్ నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్. ఇట్లాగా మీకు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ పోస్ట్ కనుక చూస్తే ఎల్డీసీ, కార్పెంటర్, కుక్, ఎంటీఎస్, సిఎంటీడీ ఓజీ. దీంట్లో కూడా మీకు 1 to 3 వేకెన్సీస్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేవి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఈ సెక్షన్లో మనకి కనిపిస్తుంది. ఇది హెచ్క్యూ మెయింటెనెన్స్ కమాండ్ అనమాట. సో దీంట్లో వేరియస్ ప్లేసెస్ వచ్చేసి కాన్పూర్, చండీగఢ్, తమిళనాడు, న్యూఢిల్లీ అండ్ నెక్స్ట్ అగైన్ న్యూఢిల్లీ, అస్సాం, చెన్నై, ఉత్తరప్రదేశ్ అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర. ఇట్లాగా వేరియస్ ప్లేసెస్ అనేది మెన్షన్ చేశారు. అండ్ పోస్ట్ కనుక చూస్తే ఎల్డీసీ, ఫైర్మెన్, ఎంటీఎస్, సిఎంటీడీ ఓజీ, కుక్ అండ్ ఎల్డీసీ మళ్ళీ అయ్యే పోస్ట్ మీకు రిపీట్ అవుతున్నాయి బట్ ఇన్ వేరియస్ స్టేషన్స్. ఇక్కడ మీకు వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 1 to 5 వేకెన్సీస్ డిపెండింగ్ అపాన్ ద స్టేషన్. నెక్స్ట్ ఇండిపెండెంట్ యూనిట్స్ కనుక చూస్తే ఇది ఓన్లీ ఇన్ న్యూఢిల్లీ. సో ఎల్డీసీ పోస్ట్కి మాత్రమే ఉంది. 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 వేకెన్సీస్, ఒకటి యూఆర్, ఒకటి ఓబీసీ అండ్ 1 is ఫర్ ఎస్టీ. సో ఈ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి టెంటేటివ్, అంటే ఇప్పుడు 1 to 5 అనేసి అని చెప్పాను బట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ కేటగిరీ కనుక చూస్తే పీడబ్ల్యూడీ కేటగిరీ అసలు ఎవరు ఏ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు అనేది ఈ సెక్షన్లో తెలుస్తుంది. సో పీడబ్ల్యూ కేటగిరీ బ్లైండ్నెస్, డెఫ్, లోకోమోటర్ డిసేబిలిటీ, ఆటిజం అండ్ మల్టిపుల్ డిసేబిలిటీస్ ఏమన్నా ఉన్నా కానీ అది పీడబ్ల్యూడీ కేటగిరీ కింద వస్తుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ సెక్షన్. సో అన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసి
18 to 25 years 25 ఏజ్ బార్ ఇచ్చారు. అండ్ ఈ పర్టికులర్ ఏజ్ అనేది లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ ఏదైతే రిసీట్ ఉంటుందో దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్, 5 years ఫర్ SC/ST, 10 years ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదే పీడబ్ల్యూడీ కేటగిరీలో ఒకవేళ మీరు సబ్ కేటగిరీస్ కనుక మీరు బిలాంగ్ అవుతే లైక్ SC/ST, పీడబ్ల్యూడీ అట్లా మీకు ఏమన్నా బిలాంగ్ అయితే అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అని ఉంది. కానీ వాళ్ళు హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దాన్ 6 months కంటిన్యూస్ సర్వీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మీరు ఉండాలి. సో అలాంటి వాళ్ళకి రెలవెంట్గా మ్యాక్సిమం ఏజ్ బై మోర్ దాన్ 3 years అనేది విత్ ఇన్ ది ఏజ్ లిమిట్స్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు 40 years ఫర్ UR, 43 ఫర్ OBC, 45 ఫర్ SC/ST. సో ఇదంతా ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ సెక్షన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఏ పోస్ట్కి క్యాండిడేట్ దగ్గర ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది సెక్షన్లో తెలుస్తుంది. ఫస్ట్ వన్ సోర్స్ సూపరింటెండెంట్. దీనికి పే లెవెల్ 4 అకార్డింగ్ టు ద 7 CPC. సో ఇంత పే ఆర్ ఇంత అమౌంట్ ఇస్తారని లేదు, లెవెల్ వైజ్ పే స్కేల్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎసెన్షియల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎవరికైతే ఆల్రెడీ స్టోర్స్ అండ్ దానికి సంబంధించిన అకౌంట్స్ పెట్టడం కానీ లేకపోతే పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో అకౌంట్ సెక్షన్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి, దా పర్టిక్యులర్ రెలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లోవర్ డివిజనల్ క్లర్క్ అంటే LDC పోస్ట్కి లెవెల్ 2 పే స్కేల్, 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ 35 words per minute in English, 30 words per minute in Hindi on computer, and 35 words per minute అనేది టైపింగ్ స్పీడ్ ఆన్ యావరేజ్ కీ డిప్రెషన్స్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫర్ కుక్ ఆర్డినరీ గ్రేడ్కే లెవెల్ 2 పే స్కేల్. దీనికి మెట్రికులేషన్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ దాంతోపాటు డిప్లొమా ఇన్ క్యాటరింగ్ సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. ట్రేడ్ ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. కార్పెంటర్కి లెవెల్ 2 పే స్కేల్, 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ITI ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రమ్ కార్పెంటర్ ట్రేడ్. అండ్ ఇది రికగ్నైజ్డ్ ఉన్న బోర్డు నుంచి మీరు పెట్టాలి. నెక్స్ట్ పోస్ట్ ఈజ్ ఫర్ సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అండ్ లెవెల్ 2 పే స్కేల్, మెట్రికులేషన్ పాస్ లేదా దాని ఈక్వలెంట్. అండ్ ఆల్సో కంపల్సరీ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ అండ్ లైట్ వెహికల్స్కి డ్రైవర్స్ లైసెన్స్ కూడా క్యాండిడేట్కి ఉండాలి. అండ్ ఆల్సో 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ మీద క్యాండిడేట్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫైర్మెన్కి లెవెల్ 2 పే స్కేల్ అండ్ మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అండ్ ఆల్సో కంపల్సరీ ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ క్యాండిడేట్ తీసుకుని ఉండాలి. నెక్స్ట్ ఇదే ఫైర్మెన్ పోస్ట్లో మీకు ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇన్ సివిల్ ఆర్ డిఫెన్స్ ఫైర్ బ్రిగేడ్ కింద అండ్ జనరల్ ఫైర్ ఫైటింగ్ కింద పాస్ అయ్యి ఉండాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. హైట్ వితౌట్ షూస్ 165 centimeters ఉండాలి. అండ్ ఆల్సో ఫిజికల్ స్టాండర్డ్ ఫిట్నెస్ అనేది క్యాండిడేట్ ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారంగా క్యాండిడేట్ క్లియర్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ is for multitasking staff, level 1 pay scale and matriculation pass అయి ఉండాలి. 1 year of experience ఉండాలి క్యాండిడేట్కి యాజ్ అ వాచ్మెన్ ఆర్ అన్ ఆపరేటర్ ఆర్ గార్డెనర్ కానీ ఎనీ ఆర్గనైజేషన్ కింద పనిచేసినా కానీ క్యాండిడేట్ వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఈ పోస్ట్కి అప్లై చేసినాక క్యాండిడేట్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు, మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్స్ ఎవరైతే మీరు సబ్మిట్ చేస్తారో ఆ అప్లికేషన్స్ అన్నీ ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, మీరు ఇచ్చిన డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ప్రకారంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయి ఉంటారో వాళ్ళు రిటన్ టెస్ట్ తీసుకోవాలి. సో రిటన్ టెస్ట్ ఎట్లా ఉంటుంది, రిటన్ టెస్ట్ అనేది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేసిస్ మీదే రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో సిలబస్ కనుక చూస్తే ఇక్కడ ప్రతి సెక్షన్కి ఇచ్చేశారు. LDCకి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. MTSకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఎక్సెట్రా. సో అట్లాగా ఇంకా అదర్ ట్రేడ్
ఎల్డీసీ ఎంటీఎస్ కాకుండా వేరే ట్రేడ్స్ ఆర్ వేరే పోస్టులు కనుక మీరు అప్లై చేస్తుంటే ఏమేమి సిలబస్ ఉంటుందో అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. రిక్విజిట్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ మేము షార్ట్ లిస్టింగ్ చేసి 10 times ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి క్యాండిడేట్స్ని ఫర్దర్గా అపాయింట్మెంట్కి ప్రొసీడ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత స్కిల్ అండ్ ఫిజికల్ ఆర్ ప్రాక్టికల్ టెస్ట్కి ఎవరైతే రిటన్ టెస్ట్కి క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫర్దర్గా ఈ పర్టిక్యులర్ టెస్ట్కి ప్రొసీడ్ చేస్తారు. అండ్ ఈ దీంట్లో 100% వెయిటేజ్ అనేది ఓన్లీ రిటన్ టెస్ట్గా ఇస్తారు. సో రిటన్ టెస్ట్ బేసిస్ మీదే మీకు ఫర్దర్గా సెలెక్షన్ ప్రొసీజర్స్ అనేది కంటిన్యూ చేస్తారు. ఒకవేళ మీరు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో కనుక మీరు ఫుల్ఫిల్ చేయకపోతే క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఆ తర్వాత మీకు ఏదైతే మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి మీకు ఫర్దర్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురావాలి ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ యువర్ అప్లికేషన్. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆల్ యువర్ అకాడమిక్ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్ అండ్ అప్లికేషన్ అన్నీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకురావాలి. సో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే జస్ట్ 30 days వరకు టైం ఇచ్చారు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసిన 30 days వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ సెక్షన్లో మనకి తెలుస్తుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏ స్టేషన్ ఆర్ ఏ యూనిట్ ఆర్ ఏ డివిజన్ కన్నా కానీ మీరు అకార్డింగ్ టు యువర్ సబ్జెక్ట్ అండ్ క్వాలిఫికేషన్స్ని బట్టి మీరు అప్లై చేయాలి. అప్లికేషన్ అనేది మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో టైప్ చేసి మీ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి కన్సర్న్డ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంటే ఏదైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి మీరు పంపిస్తున్నారో ఆర్ అప్లై చేస్తున్నారో దానికి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్ అలాంగ్ విత్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మీరు పంపించాలి. సో డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి? ఎడ్యుకేషన్, ఏజ్, టెక్నికల్ క్వాలిఫికేషన్, కాస్ట్ సర్టిఫికేట్స్, పిడబ్ల్యూడి సర్టిఫికేట్స్ ఒకవేళ రెలవెంట్ అయితే, అండ్ నెక్స్ట్ అథారిటేటివ్ సర్టిఫికేట్స్, నేషనాలిటీ సర్టిఫికేట్స్ ఏదున్నా కానీ, ఐడి ప్రూఫ్స్ దగ్గర నుంచి అకాడమిక్ డాక్యుమెంట్స్ వరకు అన్నీ అలాంగ్ విత్ యువర్ అప్లికేషన్ ఫామ్ మీరు అటాచ్ చేసి పంపించాలి. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ది ఓబీసీ క్యాండిడేట్స్ రిజర్వ్డ్ అగేన్స్ట్ ద కోటా మీరు యాజ్ లిస్టెడ్ ఇన్ ది ఓబీసీ లిస్ట్ ప్రకారంగానే ఆల్ ద రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ మీరు మీ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు పంపించాలి. సేమ్ అప్లైస్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా. అండ్ అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ హిందీ ఆర్ ఇంగ్లీష్లో మీరు టైప్ చేయాలి. ఇక్కడ పెట్టిన మేజర్ ఇన్స్ట్రక్షన్. అండ్ విత్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఆల్సో విత్ మీ ఎన్వలప్ మీద 10 rupees స్టాంప్ అనేది కూడా ఉండాలి. అడ్రస్ అనేది కూడా మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో మీరు సపరేట్గా మీరు టైప్ చేసి మీరు అప్లికేషన్తో పాటు మీరు పెట్టాలి. సో ఎన్వలప్ మీద మీరు క్లియర్గా ఇక్కడ ఇచ్చిన 2 lines మెన్షన్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏదైతే పోస్ట్ నేమ్ అండ్ కేటగిరీ ఏదైతే కేటగిరీకి ఉన్నారో అగేన్స్ ది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఇది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి అనుకుంటే మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు, లేదు అంటే సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ అంతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అప్లికెంట్స్ లాస్ట్ మినిట్ వరకు ఉండకుండా మీరు ముందుగానే మీరు ప్రాసెస్ చేయండి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మీరు ముందే క్రాస్ చెక్ చేసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఎక్కడ టెస్టులు జరుగుతాయి, ఎక్కడ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఇదంతా మీ క్యాండిడేట్కి ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తారు. అండ్ అదే టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని కూడా చెక్ చేస్తూ ఉండండి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. ఎట్లాంటి అలవెన్సెస్ అనేది పే చేయట్లేదు ఫర్ అటెండింగ్ ద రిటన్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ అలవెన్సెస్ ఏం పే చేయట్లేదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు మీ ఓన్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఎవరైతే కేటగిరీస్ బిలాంగ్ అవుతున్నారు రిజర్వేషన్కి ఒరిజినల్ ఆథరైజ్డ్ ఉన్న కాస్ట్ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ సైమల్టేనియస్గా అన్ని ట్రేడ్స్కి ఒకేసారి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసుకున్న ట్రేడ్ని బట్టి చూసుకొని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ నెక్స్ట్ COVID-19 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అకార్డింగ్ టు COVID-19 ప్రోటోకాల్సే ఫర్దర్ సెలెక్షన్ ప్రొసీజర్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ద అప్లికేషన్ ప్రొఫార్మా. సో మీ అప్లికేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను, అప్లికేషన్తో పాటు డాక్యుమెంట్స్ పంపించాలి అనేసి. సో ఆ డాక్యుమెంట్స్తో పాటు ఉన్న అప్లికేషన్ ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇదే అప్లికేషన్ని మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్లో మీరు క్లియర్గా టైప్ చేసి మీరు పంపించాలి. అండ్ ప్రింట్ చేసుకుని ఇంకో కాపీ కూడా మీరు ఉంచుకోవాలి.
ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు మీరు అప్లికేషన్ కూడా సెకండ్ అప్లికేషన్ అంటే ఇదే అప్లికేషన్ని మీరు సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ ఏదైతే పోస్ట్ అప్లై చేస్తున్నారో మీ నేమ్, అడ్రస్ అండ్ స్టేట్, కాస్ట్ ఏం బిలాంగ్ అవుతున్నారో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ అండ్ డొమిసిల్, అండ్ ఇక్కడ ఓన్లీ ఫర్ ఆఫీస్ రికార్డ్. ఇక్కడంతా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి, డేట్ వేయండి, దట్స్ ఇట్. అండ్ సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో చెక్ చేయటం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.